అందరికీ నమస్కారం. కోన వెంకట్ గారికి హిట్లు, ఫ్లాపులు, లాభాలు, నష్టాలు, ఎత్తులు, పల్లాలు, బాధలు, సంతోషాలు కొత్త కాదు. ఆయన చాలా చూస్తాడు. ఆయన 1996-96లోనే ప్రొడ్యూసర్ అయ్యాడు. అది ప్రొడ్యూసర్గానే వచ్చాడు ఆయన. ఆ తర్వాత ఈ జర్నీలో ఆయన చూడనని ఎత్తులు లేవు, ఆయన చూడలేని లోతులు లేవు, అన్నీ అయిపోయినాయి. సో ఆయన గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఈ సినిమా సక్సెస్ డైరెక్టర్కి చాలా అవసరం. ఫస్ట్ డైరెక్టర్కి అవసరం సతీష్ జాబాజ్ గారు. వెరీ హ్యాపీ ఫర్ హిమ్. ఎందుకంటే నేను చాలా నిర్దాక్షిణ్యంగా ఉండే మనిషిని. ఎందుకంటే ఇక్కడ మన చుట్టాలను, మన ఫ్రెండ్స్ అను, మనకి తెలిసిన వాళ్ళను, మనకి తెలిసిన వాళ్ళు సినిమాలు ఆడవు. సినిమాలు బాగుంటేనే ఆడతాయి, లేకపోతే ఎందుకు ఆడతాయి? ఏమైనా ఆడతాయా? క్రితం సినిమా బాగా తీశాడని కోన వెంకట్ గారు, ఈ సినిమా చూద్దాం సార్ ఆయన అనుకుంటారో? చూడరు ఎవరు. ఈ సినిమా కూడా బాగుంటేనే చూస్తారు. 20 ఏళ్ళ నుంచి వంట చేస్తున్న భార్య ఒకరోజు ఉప్పు తగ్గిస్తేనే తిడతాం మనం. అలాంటిది మనకి ఏమాత్రం సంబంధం లేని సినిమా తీస్తే బాగోకపోతే చూడం కదా. అలాంటిది ఈ డైరెక్టర్ కోసం నేను వచ్చా. నేను కోన వెంకట్ గారు ఆయన ఆప్తుడిగా నేను ఇన్వైట్ చేశారు, కానీ నేను వచ్చింది డైరెక్టర్ కోసమే. ఎందుకంటే సినిమా అంతా చాలా బ్రీజీగా వెళ్తూ, అంటే ఈ సినిమా ఎలాంటి విచిత్రమైన సినిమా ఏంటంటే బాగుంది బాగాలేదు అని చెప్పడానికి చివరి దాకా చూడాలి అనిపించే చిత్రం అది. మధ్యలోనే బాగాలేదురా అని వదిలేయడానికి లేదు, మధ్యలోనే బాగుందండి అని జడ్జిమెంట్ ఇవ్వడానికి లేదు. సినిమాను ఆద్యంతం ఆకట్టుకుంటూ చివరిదాకా ప్రతి సీన్లోనూ చిన్న జోకు, చిన్న ట్విస్ట్, ఎమోషను, చిన్న ఫన్ను, చిన్న సర్ప్రైజ్ పెట్టుకుంటూ అల్లుకుంటూ బుట్టల్లినట్టు స్క్రీన్ ప్లే అల్లి చివరికి వచ్చేటప్పటికి హార్ట్ టచ్ చేశాడు. నేను యాక్చువల్గా సినిమా చూసేటప్పుడు నా పక్కన రోషన్ కూర్చున్నాడు. యాక్చువల్గా యాక్సిడెంట్గా చూశాను అతన్ని. చూసి నేను నా పక్కన మహేంద్ర గారు కలిసి చూసాను సినిమా. నేను టక్ మన క్లైమాక్స్ లాగా పని అయిపోయింది అబ్బాయి అన్న, నీ పని అయిపోయింది అబ్బాయి, నీకు గట్టి కొట్టేసాను సినిమా, పలికేసిన సినిమా అన్న. ఎందుకంటే అది పట్టుకున్నాడు అట్లా. అక్కడ దాకా ఆ ట్విస్ట్ దాకా ఇతను ఈ ట్విస్ట్ బ్యాంక్ చేసుకుని ఆ సినిమాలో ట్విస్ట్ని బ్యాంక్ చేసి సినిమా తీస్తే ఆ ట్విస్ట్ దాకా ఆడియన్స్ని కట్టుపడేసే క్లోజప్ ఇతుంది. చాలా గొప్ప యాక్టర్. కథలో సీన్లో గొప్పతనం ఉంటే ఎవరైనా యాక్ట్ చేస్తారు, ప్రతివాడు చంద్రమోహన్ అవుతాడు. సీన్ లైట్ హార్టెడ్గా ఉన్నా సరే అతని బాడీ లాంగ్వేజ్తో, అతని క్లోజప్స్తో, అతని హిస్ట్రియానిక్స్తో, పాజులతో, డైలాగ్కి మధ్య చిన్న బాడీ లాంగ్వేజ్తో తీసుకొచ్చి ప్రతి సీన్ని అలా పట్టుకుని తీసుకొచ్చాడు. ఇంత చిన్న వయసులో అంత అండర్స్టాండింగ్ ఓవర్ ఎ క్యారెక్టర్. రోషన్, యూ లాంగ్ వే టు గో. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్. చాలా లవ్ యూ. అండ్ దెన్ శ్రీదేవి అమ్మాయి చక్కగా బాపు బొమ్మలో ఉంటుంది. అమ్మాయి బాపు గారి బొమ్మలాగా. తెలుగు ప్రేక్షకులు బాపు గారిని మర్చిపోయే లోపల ఇంకో బాపు గారి బొమ్మ వచ్చింది మనకి. ఆ అమ్మాయి ద్వారా అయినా మన బాపు గారిని గుర్తుపెట్టుకోవాలి. చాలా అద్భుతంగా చేసే తల్లి. ఈ అమ్మాయి ఇప్పుడు కొత్తగా తెలుగు ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత ఈ మళ్ళీ తెలుగు అమ్మాయిలు వస్తున్నారు. గౌరీప్రియ కానీ, తేజస్వరరావు కానీ, అలా ఆ కోవకు చెందిన శ్రీదేవి 10 కాలాల పాటు డెఫినెట్గా ఉంటుంది. అమ్మాయి మీరు సినిమా చూడండి, ఈ అమ్మాయి పెర్ఫార్మెన్స్ కోసం చూడండి సినిమా. ఈ అమ్మాయి పెర్ఫార్మెన్స్ కోసం సినిమా కథ తర్వాత ఎలాగో వస్తుందిగా సినిమాలోకి వెళ్తే. అమ్మాయి కనుబొమ్మలతో, కను రెప్పలతో యాక్ట్ చేసింది. మీరు చూడండి, మీరు యాక్ట్ చేసి చూడండి. మీరు కళ్ళు తిప్పుతోంది, అంతంత చారిడేసి కళ్ళు వేసుకుని ఈ మూల నుంచి ఆ మూలకి, ఆ మూల నుంచి ఈ మూలకి, మధ్యలో కళ్ళు దింపుతోంది, కళ్ళు ఎప్పుతోంది. ఆ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. అంటే ఊరికే కళ్ళు కదిపితే ప్రతి వాళ్ళు యాక్టర్లు అవుతారు. డైరెక్టర్ చెప్పింది అర్థం చేసుకుని ఏది కదపాలో అది కదిపితే యాక్టర్లు అవుతారు. అలాంటి మంచి యాక్టర్ అమ్మాయి. అండ్ దెన్ హీరో ఫ్రెండ్స్ అవినాష్ కానీ, అభినవ్ కానీ, విహాన్ కానీ, విశ్వనాథ్ కానీ, అసలు డెఫినెట్గా ఇతను రవిరాజ్ కానీ, ఆ కోన గారి కాళ్ళ దగ్గర కట్టి కానీ, ఆ తర్వాత అలాగే త్రిషిక కానీ, సిరి కానీ, పూజ, అసలు అమ్మాయికి మరాఠీ మనోరమ ఈ అమ్మాయి కానీ అసలు ఎంత బ్రహ్మాండంగా చేశారంటే ప్రతి చిన్న సీను అమ్మాయి కళ్ళజోడు పెట్టి చేసిన సినిమాలో ఆ సైకిల్ వేసి గుద్దేసింది, పడిపోయిందేమో అసలు పట్టించుకోకుండా షార్ట్ తీస్తున్నారంటారు. షార్ట్ రన్ అవుతూ ఉంటుంది. అమ్మాయి సైకిల్ వేసుకుని అక్కడ పెళ్లి బ్యానర్ ఉంటే దాన్ని గుద్దుకుంటూ లోపలికి వెళ్ళిపోతే సీన్ రన్ అవుతూ ఉంటుంది. నా బాధ సీన్ మర్చిపోయి అమ్మాయి పడిపోయిందా, ఎత్తుకున్నారో లేదా దాని మీద ఉంది నాకు కాసేపు ఫోకస్.
అండ్ దెన్ ఇలా అందరూ సరదాగా చేసి విజయపుల్గా నిన్ను వన్ ఆఫ్ ద ఫంక్షన్స్లో కలిసి ఎక్కడ ఉంటావు మిల్లు ఎక్కడ హైదరాబాద్లో అన్నా, కాకినాడ అన్నాడు. కాకినాడ కదా, హైదరాబాద్ ఎక్కడన్నా, నేను కాకినాడే అన్నాడు. కాదయ్యా నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ కదా, నువ్వు హైదరాబాద్లో ఎక్కడుండి వాయిస్తావు అన్నా. నేను కాకినాడలోనే కొడతాను సార్ అన్నాడు. మరి ఇప్పుడు హైదరాబాద్ రావాలంటే రాత్రి గౌతమి ఎక్స్ప్రెస్ ఎక్కుతానండి, వస్తా పని చూసుకుని మళ్ళీ సాయంత్రం గౌతమి ఎక్కేస్తా అన్నాడు అతను. అంటే అంత రూటెడ్ పర్సనాలిటీ, వాళ్ళ సొంత ఊళ్ళో ఉండి ఇంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయ్యండి అతను. ఎంత గొప్ప విషయం. అతను చేసిన సినిమాలన్నీ బేబీ, ఈ తర్వాత ఇది, ఎంత గొప్ప విషయం అతను చేయటం. అసలు రియల్లీ అతను అందరూ క్లాప్స్ కొట్టండి సార్. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన అతను మ్యూజిక్ డైరెక్టర్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంత గొప్ప విషయం. చంద్రబోస్ గారు, కాసర్ల శ్యామ్ గారు ఎంత మంచి పాటలు రాశారు. అండ్ మా డ్యాన్స్ మాస్టర్ ఎక్కడైనా వెంకటేష్ చాలా ఎక్కువ కాలం నువ్వు డ్యాన్స్ మాస్టర్ ఉంటావు, శేఖర్ మాస్టర్ లాగా నువ్వు కూడా. ఆల్ ద బెస్ట్. తిప్పుకుంటావు పాట చూస్తుండేనే అర్థమైపోయింది ఎనర్జీ. మీరు ఇక్కడ మన హైదరాబాద్లో అవాసా హోటల్లో ఇక్కడ ఉన్న మల్టీప్లెక్స్లో సినిమా చూసే వాళ్ళకంటే కూడా కింద సెంటర్స్లో భీమవరం, నిజామాబాదు, నిర్మల్, పాలకొల్లు, హైదరాబాదు, చిత్తూరు, మదనపల్లి ఇలాంటి వాళ్ళు థియేటర్స్లో చూస్తుంటే తిప్పుకున్న సాంగ్కే సినిమా హిట్ అంటారు సినిమా. అలాంటి పాట అసలు రాము రాథోడ్, థ్యాంక్ యూ సో మచ్. మీ వల్ల ఈ సినిమాకి డెఫినెట్గా చాలా ప్లస్ అయింది సార్, చాలా ప్లస్ అయింది సార్ ఈ సినిమాకి. గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఈ అందరూ సతీష్ ముత్యాల ఈయన చాలా మామాటస్తుడు. ఈయన నాకు రామ్ గోపాల్ వర్మ గారి ద్వారా పరిచయం. రౌడీ అనే సినిమా కెమెరామెన్గా పనిచేసాడు ఈయన. అప్పుడు నాకు పరిచయం ఎంత బాగా చేశాడంటే దాంట్లో చాలా మంచి సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ వేరే కెమెరామెన్ అయినా వేరే డైరెక్టర్ అయినా 10 రోజులు తీస్తారు, 1.5 డేలో తీసాడు. 1.5 డే. దట్ ఈస్ ద ప్రావెస్ ఆఫ్ దిస్ కెమెరామెన్ సతీష్ గారు. అలాగే శివ ఈ సినిమాకి ఎడిటరు యాజ్ వెల్ యాజ్ స్క్రీన్ ప్లే రైటర్గా చేశాడు. బాబు నువ్వు డైరెక్టర్గా అండాదండగా ఉన్నాను కోన వెంకట గారు ప్రతిసారి చెప్తుంటారు, నెక్స్ట్ నువ్వు డైరెక్టర్ అవ్వాలి, నీకు సతీష్ పనిచేయాలి.